వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. పొలిటికల్ న్యూస్లో మైండ్ గేమ్ వార్తల జోరు నేతలకు తలనొప్పిగా మారింది. గాసిప్స్ న్యూస్ ప్రచారంతో నాయకులు వాటికి వివరణ ఇచ్చుకోవడానికి అధిక సమయం వెచ్చించవలసి వస్తోంది. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మైండ్ గేమ్ వార్తల తలనొప్పి కటకంగా మారింది. రానున్న ఎన్నికల్లో కావలి నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేకు బదులు మరో కొత్త వ్యక్తి రంగంలోకి ఉంటారనే ప్రచారంతో ఆయన విసిగిపోతున్నారు. ఎన్నిసార్లు వివరించినా ఫలితం లేకపోవడంతో చివరకు జిల్లా కేంద్రానికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రానున్న ఎన్నికల్లో నేనే వైఎస్ఆర్సీపీ కావలి నియోజకవర్గం అభ్యర్థినని ఇలా చెప్పవలసి వచ్చింది. నేను నియోజకవర్గం మారుతున్నానని ప్రచారం చేస్తున్నారని, నేను ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదని, వచ్చే ఎన్నికల్లో కావలి నుంచి పోటీ చేసి విజయం సాధిస్తానని దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మరని వివరించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలతో తనపై, తన కుటుంబ సభ్యులపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆవేదన చెందారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పేద ప్రజలకు మంచి చేశాడో, అదేవిధంగా ఈరోజు ఇచ్చిన హామీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చడం జరిగింది. దానికి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో, అదేవిధంగా నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని చేయమని చెప్పడం జరిగింది. దానికి అనుబంధంగా మేమంతా కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా పోవడం జరిగింది. వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం జరిగింది. వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, లేదా గ్రామాలు ఏదైనా సమస్యలు ఉన్నాయా, వాటిని ఏ విధంగా తీర్చాలి, ఈ విధంగా ప్రతి ఒక్క గడపని కూడా మేము తొక్కడం జరిగింది. దాదాపు కావలి నియోజకవర్గంలో 98,000 ఇల్లు ఉంటే దాంట్లో 96,000 మేము కంప్లీట్ చేయడం జరిగింది. అంతేకాకుండా గడిచిన 13-14 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా కావలి నియోజకవర్గంలో అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా, ఓడిపోయినా ఇప్పుడు కూడా కావలి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ వారికి ఏ సమస్యను కూడా ముందుండి మేము పోరాడుతూ ఉన్నాము. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2 సార్లు నన్ను కావలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది ఆ కావలి నియోజకవర్గ ప్రజలు. ఎందుకంటే ఆ విధంగా మేమంతా కూడా ప్రజలతో మమేకమవుతుంటాం. ఎప్పుడు కూడా వచ్చిన వారికి గౌరవిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ, మాకు చేతనైన సాయం చేస్తూ ఈ విధంగా ఉండబట్టే 2014 ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నా మేము ఏమీ పని చేయలేకపోయినా కూడా 2019లో 2014 కంటే 3 టైములు మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించారు. వస్తున్నారు. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో ఎనగని అభిమానాన్ని ప్రజలు ఈరోజు మా మీద చూపించటం, ఇప్పుడున్న తెలుగుదేశం నాయకులు కావచ్చు, లేదా ఇతర పార్టీలు కావచ్చు, వారికి చాలా బాధాకరంగా ఉంది. అందుకే ఈరోజు కావాలని కొంతమంది తెలుగుదేశం టికెట్ ప్రయత్నిస్తున్న నాయకులు మా మీద లేనిపోని అభాండాలు వేయగా ఏ విధంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మచ్చ తేవాలా అన్నదే వారికి ప్రథమ కర్తవ్యంగా, ప్రజాసేవ అనేది అవసరంగా ప్రథమ కర్తవ్యంగా పెట్టుకొని పచ్చ మీడియాతోటి విషపు గాథలు, అదేవిధంగా విషపు ప్రచారాలు టీవీలో చూపిస్తూ
ముందుకు సాగటం జరుగుతూ ఉంది. అయినా కూడా నేను బాధపడలేదు, ఎందుకంటే చేసినా కూడా అది ప్రజలు, నా కాబోయే ప్రజలకి నా గురించి తెలుసు. నేను ఈరోజు ఏ విధంగా బెంగళూరు ఉన్న వ్యాపారాలు కూడా వదులుకుని ఈరోజు ప్రజల కోసం పాటుపడుతున్నాను, అది అందరికీ తెలుసు. ఒకవేళ నేను ఏదైనా అక్కడి నుంచి ఆస్తులు ఎత్తుకొచ్చి ఇక్కడ ఏదో ఇండస్ట్రీస్ ఏం పెట్టింది లేదు, విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలు మాత్రమే కాలేజీలు కట్టడం జరిగింది తప్ప లాభాపేక్షంతో నేను చేసింది కూడా లేదు. అయినా కూడా ఈరోజు పని కట్టుకొని ఏ విధంగా నా మీద బోధ జరిగితే పర్వాలేదు, కానీ నా మీద కాకుండా నా కుటుంబ సభ్యులను కూడా ఈరోజు బయటికి రావడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అందుకే ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేయాలి. అటువంటి పచ్చ మీడియా ఏదైతే రాత రాస్తుందో ఆ రాతని తెలియజేయాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ మీకు నెల్లూరుగా పెట్టడం జరిగింది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ప్రెస్ మీట్కి చాలా దూరంగా ఉంటాను. నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా నేను పెట్టింది లేదు. బహుశా పెట్టింటే ఒకటి 2 సార్లు పెట్టుండొచ్చేమో ఈ 15 సంవత్సరాలు. ఏదో పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడితే వచ్చి ఉండొచ్చు తప్ప నేను ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టలేదు. ఇది పెట్టడం నిజంగా ఒక బాధతో నేను ఈరోజు పెడతాను. మా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు.